అది ఫారెన్ కంట్రీలో మెట్రో ఎక్కుతున్నాం. మెట్రోని ఇక్కడ స్కై ట్రైన్ అంటారంట. సో చూద్దాం ఇక్కడ స్కై ట్రైన్ ఎలా ఉంటుందో. ఇదిగో బ్యాంకాక్. Next station, Burma. Interchange with Airport Road and Eastern Line Railway. ผู้โดยสารโปรดทราบรถไฟฟ้าขบวนนี้ให้บริการถึงสถานีBurmaเป็นสถานีสุดท้ายผู้โดยสารที่ต้องการเดินทางహాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఈరోజు మనము బ్యాంకాక్ నుంచి పటాయ్కి వెళ్తున్నాం. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది, ప్లీజ్ చూడండి. పర్లేదు, ఓకే. నేను పక్కనే ఉన్న మెట్రో స్టేషన్కి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న తర్వాత ఒక ఫ్యూచర్ అబ్జర్వ్ చేసిన. ఇంతవరకు నేను ఫ్యూచర్ చూసానో లేదో తెలియదు. ఇండియాలో కూడా అప్లై అవుతుంది. అదే ఈ ఫ్యూచర్ ఇండియాలో పనిచేస్తుందో లేదో నాకు షేర్ చేయండి. అదే డైరెక్ట్ మనం నావిగేషన్ చేస్తే లైవ్లో మనకు వీడియో అనేవి మనకి ఇట్లా డైరెక్ట్ మనకు దగ్గరకున్న మెట్రో స్టేషన్ కానీ దగ్గరకున్న లొకేషన్ కానీ ఇక్కడ బ్యాంకాక్లో ప్రొజెక్ట్ చేస్తుంది. నేను ఇండియాలో అయితే ఈ ఆప్షన్ చూసినట్లేను, కానీ ఇక్కడైతే పనిచేస్తుంది. సో నేను పక్కన ఉన్న మెట్రో స్టేషన్కి ఈ నావిగేషన్ ద్వారా తొందరగా చేరుకున్నా. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి పటాయ్కి వెళ్తున్నాం మనం. పటాయ. సో దానికి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే టుక్టుక్ వెళ్తుంది తెలుసు. కానీ నేను ఫస్ట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి బ్యాంకాక్ పటాయ్ బస్ టర్మినల్ దగ్గరికి వెళ్తున్నా. ఎంత టైం పడుతుందో చూద్దాం. ఫస్ట్ టైం మెట్రో స్టేషన్ ఇన్ బ్యాంకాక్. మెట్రో స్టేషన్ అదే మెట్రో ఎక్కుతున్నా బ్యాంకాక్లో. హైదరాబాద్ మెట్రో ఎన్నోసార్లు ఎక్కుండొచ్చు, ఎక్కాను కూడా. సో ఫస్ట్ టైం బ్యాంకాక్లో, అది ఫారెన్ కంట్రీలో మెట్రో ఎక్కుతున్నాం. మెట్రోని ఇక్కడ స్కై ట్రైన్ అంటారంట. సో చూద్దాం ఇక్కడ స్కై ట్రైన్ ఎలా ఉంటుందో. ఇదిగో బ్యాంకాక్ మెట్రో స్టేషన్, అది కూడా పిల్లర్ మీదనే ఉంది. చూద్దాం మనకు అండర్ గ్రౌండ్ కూడా తగులుతుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ మనం రూట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఎక్కినట్టు ఇంకొక రూట్కి పోయి ఇంకొక రూట్ పోతాం. అందుకని ఇక్కడ రూట్ చెక్ చేసుకొని పోవాలి. బ్యాంకాక్ చిల్డ్రన్స్ పార్క్ భలే ఉంది కదా. ఇక్కడ చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నారు. మనం సాయంత్రం చూశాను, ఇక్కడ అందరూ జుంబా సెషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదిగో బ్యాంకాక్లో మనకు ఎలివేటర్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఓపిక ఉన్నోడు స్టెప్స్ ఎక్కిపోవచ్చు, ఓపిక లేనోడు ఇంకా నాలాక బతకిస్తుడు ఎలివేటర్ ఎక్కిపోవడం. ఇక ప్రపంచంలో ప్రతి చోట ఎలివేటర్ ఉంటాయి. చూద్దాం కదా. అదిగో సీసీ కెమెరాస్. బ్యాంకాక్ స్కై స్క్రీపర్స్ మొత్తం అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అదిగో బ్యాంకాక్ సిటీ మెట్రో వ్యూ. అదిగో ట్రైన్. కరెక్టే పోతున్నావా? ఏమో ఎవరికి తెలుసు, లేకపోతే ఏదైనా బ్యాక్ రూట్స్ వస్తున్నాయి. ఇదిగో బ్యాంకాక్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ వద్దు అనుకునే నేను మెట్రో ప్రిఫర్ చేస్తాను. authorized access అండి. బ్యాంకాక్ మెట్రో స్టేషన్ అండి. Your destination is on the right. ఇక్కడ మన
హైదరాబాద్ మెట్రో లాగా ఓపెన్ లేదు, డోర్స్ క్లోజ్డ్ ఉన్నాయి. ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత మనకు ఆ డోర్స్ ఓపెన్ అయితే ఆ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మన మెట్రోలోకి ఎక్కడమే. ఇట్లాంటి సిస్టమ్ మన హైదరాబాద్లో పెడితే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈజీగా వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్లో దగ్గర నిలబడి జారి పడిపోవడాలు అలా ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి, సేఫ్టీగా ఉంటుంది. ఇండియాలో గార్డ్స్ ఉంటారు కదా. అదిగో మెట్రో స్టేషన్ మెట్రో వచ్చేసింది. ఈ మెట్రో కాదు, మన నెక్స్ట్ వచ్చే మెట్రో ఎక్కాలి. ఇదే కానీ ఇదే ఇంకో స్టేషన్కి ఆడ నుంచి మరి మనము పటాయాకు పోయే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ట్రైన్ అదిగో డోర్ ఓపెన్ అయింది కదా, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. బ్యాంకాక్ మెట్రో ప్రయాణం ఫస్ట్ టైం. బ్యాంకాక్లో మెట్రోని స్కై ట్రైన్ అంటారు. స్కై ట్రైన్ అయినా మెట్రో అన్నా ఒకటే. మన ఇండియాలో మెట్రో అంటే స్కై ట్రైన్ అంటారు.เป็นสถานที่สุดท้ายผู้โดยสารที่ต้องการเดินทางไปยังสถานีปลายทางของตรงกรุณาออกจากమెట్రో పక్కన వ్యూ ఎట్లా ఉంటుందని సైడ్ చూస్తున్నాను. అదే ఉంది ఎత్తైన బిల్డింగ్ అవన్నీ చూసిన తర్వాత మెట్రో టాప్ వ్యూ నుంచి కార్లో చూస్తే పెద్ద అనిపించలేదు, కానీ మెట్రోలో మాత్రం వ్యూ మాత్రం అదిరింది. ఇదిగో ఈ హైవే ఏదో నాకు అర్థం కాదు, కానీ బ్యాంకాక్ సిటీలోనే హైవే ఉంది, టోల్ ట్యాక్స్ కట్టాలి. నాకేదో ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది. అంతే కదా. ఇప్పుడు మెట్రో దిగాను, దీని నుంచి క్యాబ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇంకో స్టేషన్ మారి అటు వేరుకుంది. ఎందుకు లేదు, ఓల్డ్ యాప్లో కొంచెం తక్కువ రేట్ చూపిస్తుంది. ఇప్పుడు మెట్రో దిగుతున్నాను. ఈ ప్లాట్ఫామ్ అంటే ఇంకో ప్లాట్ఫామ్ అటు సైడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి రివర్స్ వెళ్ళి ఓ దగ్గర దిగి అటు పోవాలంట. బ్యాంక్ పటాయికి పోవాల్సిన బస్ స్టాప్కి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళాలంట. ఒకటైతే అబ్జర్వ్ చేస్తున్నా, హైదరాబాద్ అయినా సరే బ్యాంకాక్ అయినా సరే ట్రైన్ ఎక్కాలంటే ఈ మెట్లకి పరిగెత్తుకుని పోయి ఎక్కాల్సింది. సిటీ వ్యూ చూద్దాం. మెట్లు నా వల్ల కాదు, కానీ కిందికి వెళ్ళిపోయేసి క్యాబ్ తీసుకోవడం ఎవరు ఇవన్నీ నా వల్ల కాదు. ఈ మెట్రో కోసం మెట్రో ఇంకా 45 minutes తర్వాత నెక్స్ట్ మెట్రో ఉందనుకుంటే సో కిందికి వేసి నేను క్యాబ్ తీసుకొని పటాయా బస్ స్టాప్కి వెళ్ళిపోతాను. అదే టెంపుల్ భలే కన్స్ట్రక్షన్. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను పటాయాకి ఎలా వెళ్ళాను, ఇక్కడి నుంచి క్యాబ్లో ఎలా వెళ్ళాను అంత వస్తుంది. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్.